సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అయింది కదా, కనీసం ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా సరే వచ్చిన సంక్షేమ పథకాలు లేవు, కనీసం ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా ప్రజలు? ఈరోజు కార్మికుల్ని పట్టించుకునే పరిస్థితుల్లోనే ప్రభుత్వం లేదు, ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకోసం చెప్తానంటే ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నా లేదా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నా అందులో సంస్థల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులే ఉద్యోగులే కీలకం. ఇప్పటి వరకు టీఆర్సీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ప్రకటించలేదు. అలాగే ఇప్పటికీ తక్కువ ఉండే వేతనాలతో పనిచేస్తున్న అబ్కాస్ గానీ, అవుట్సోర్సింగ్ గానీ, కంటింజెన్సీ గానీ, డైలీ వేజ్ గానీ ఈ సంస్థల్లో ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు ఇంతవరకు జీతాలు పెంచిన పాపన పోలేదు. గత ప్రభుత్వం కేవలం 2300 జీతం మాత్రమే పెంచి కార్మికుల్ని దోపిడీ చేశారు. గతంలో జీవో నెంబర్ 3 కావచ్చు, జీవో నెంబర్ 6 కావచ్చు, జీవో నెంబర్ 151 కావచ్చు. అప్పట్లో దాదాపు టీఆర్సీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెన్సీ కార్మికులకు మినిమం 80 నుంచి 85% జీతం పెంచేవారు. దీనికి నిదర్శనం జీవో నెంబర్ 3 ప్రకారం 3,850 రూపాయలు వచ్చేది. ఆ తర్వాత జీవో నెంబర్ 6 వచ్చిన తర్వాత 6,700 అయింది. 150 వచ్చిన తర్వాత 12,000 అయింది. అదే ఇప్పుడు జీవో నెంబర్ 7 చూసుకుంటే దాదాపు 2,300 మాత్రమే పెరిగింది. అంటే 5,000 నుంచి 12,000 రూపాయల వరకు గత ప్రభుత్వం కోత చేసింది. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా లేదా గత ప్రభుత్వం కూడా పోరాటం చేసే అధికారం లేకొచ్చారు. మేము కూడా ఆందోళన పోరాటం ద్వారానే మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి నిర్ణయంతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా పంపించాలనుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే మీరు మా సమస్యలు పరిష్కారం చేయకుంటే సెలవు సెక్రటరీ కూడా పిలుపునిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మరి మీకు రిటైర్మెంట్ పదవి కాలం పెంచమంటున్నారు, ఎన్ని సంవత్సరాలు కావాలని అవుట్సోర్సింగ్ జీవో 2/94లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు పనిచేస్తే అంతవరకు కూడా అవుట్సోర్సింగ్, కాంటింజెన్సీ, డైలీ వేజ్ కార్మికులు పనిచేయాలని ఆ జీవో ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు పెంచమని చెప్పారు. మేము కూడా మాకు కూడా 62 సంవత్సరాలు పెంచమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రమాదవశాత్తు మీరు ఆన్ డ్యూటీలో ఉండగా మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మీకు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియస్ ఏమైనా వస్తాయా? గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు బీమాలు ఏమైనా వస్తాయి? గతంలో థర్డ్ పార్టీలో ఉన్నప్పుడు అలాంటి బీమాలు ఏమి లేవు. ఆప్కాస్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ రూపంలో చనిపోతే 5 లక్షలు, అలాగే సహజ మరణం పొందితే 2 లక్షలు ఇచ్చేవారు. గత ప్రభుత్వం పుణ్యమాని చనిపోయిన కుటుంబాల్లో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే చనిపోయిన కుటుంబాల్లో ఇప్పటికైనా మిగిలి ఉన్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే కారణమైన నియామకాలు చేపట్టి ఆప్కాస్ లో ఉన్న వాళ్ళందరినీ కారణ నియామకాల కింద చేపట్టాలని కోరుతా